మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్టీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. పార్టీ శ్రేణులు, ముఖ్య నేతల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమం టీడీపీ భవిష్యత్ వ్యూహాలకు దిశానిర్దేశం చేసిన కీలకమైన వేదికగా నిలిచిందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతనంగా ఎంపికైన 252 మంది కార్యవర్గ సభ్యులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నూతన కమిటీలో మంత్రి నారా లోకేష్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పార్టీ భవిష్యత్తు నాయకత్వ నిర్మాణంలో ఇది కీలక పరిణామంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కమిటీ ఎంపికపై మాట్లాడిన చంద్రబాబు, సీనియారిటీ, నిబద్ధత, పనితీరు, పార్టీ పట్ల అంకితభావం ఆధారంగా సభ్యులను ఎంపిక చేశామని ఆయన తెలియజేశారు. కేవలం పెద్ద నేతలకే కాకుండా సామాన్య కార్యకర్తలకు కూడా సముచిత ప్రాధాన్యత కల్పించామని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణం. ఈ కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు నాయుడు భావోద్వేగ ప్రసంగం చేశారు. తెలుగుదేశం కార్యకర్త ఎవరికీ తలొగ్గడని, ఎప్పుడూ ధైర్యంగా నిలబడతాడని చంద్రబాబు కొనియాడారు. దేశంలోనే అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ టీడీపీ అని పేర్కొంటూ ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో నారా లోకేష్ పార్టీలో తీసుకొచ్చిన సంస్కరణలను ప్రస్తావించిన చంద్రబాబు కార్యకర్తలకు బీమా వంటి పథకాలు అమలు చేసి వారికి భరోసా కల్పించారని ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో 2024లో సాధించిన ఓట్ల కంటే మెరుగైన ఫలితాలు సాధించాలంటే ఇప్పటి నుంచే కూడా కష్టపడాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పందించిన సీఎం చంద్రబాబు, తాము అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్పై ఉందని, కేంద్ర సహకారంతో దాన్ని గట్టెక్కించామని చెప్పారు. అప్పులను రీషెడ్యూల్ చేసి నిలిచిపోయిన కేంద్ర పథకాలను పునరుద్ధరించి ఆంధ్రప్రదేశ్ను మళ్లీ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వివరించారు. భవిష్యత్ విజన్పై ఆయన మాట్లాడుతూ విశాఖపట్నాన్ని దేశంలోనే ప్రముఖ ఏఐ హబ్గా అభివృద్ధి చేస్తున్నామని ప్రకటించారు. పరిపాలనలో సంస్కరణలలో భాగంగా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేపట్టబోతున్నామని ఆయన తెలియజేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా ప్రతి నెల 1వ తేదీనే డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల క్రెడిట్ను దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వైసీపీ నేతలపైన, వైసీపీ పార్టీ పైన ఆరోపణలు గుప్పించారు. ఫేక్ ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టించడం, నిధులు రాకుండా చూడటం, కోర్టుల్లో కేసులు వేయించడం వంటి చర్యలతో ప్రతిపక్షం వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. గొడ్డలి పార్టీకి సంక్షేమం పట్టదు అంటూ వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రతిపక్షాల అసలు స్వరూపాన్ని ప్రజలకు తెలియచేయాలని కార్యవర్గ సభ్యులకు ఆయన సూచించారు. పార్టీ నేతలకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు క్లాస్ కూడా తీసుకున్నారు. చిన్న చిన్న విషయాలకు గొడవలు పడొద్దని, ఫ్లెక్సీలు, ఫోటోలు వంటి అంశాలపై వివాదాలు పడొద్దని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చేసే తప్పులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతాయని, కేంద్ర మంత్రులు చేసే తప్పులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వార్తలవుతాయని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించబోనని స్పష్టం చేస్తూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. ఏం మాట్లాడినా కూడా 1కి 2 సార్లు ఆలోచించుకుని మాట్లాడాలని, పార్టీ గౌరవం దెబ్బతినేలాగా ఎవరూ ప్రవర్తించకూడదని ఆ సభలో ఆయన సూచించారు. మళ్ళీ అధికారంలోకి రావాలంటే అందరినీ గౌరవిస్తూ ప్రభుత్వ ప్రతిష్ట పెరిగేలాగా వ్యవహరించాలని పార్టీ కార్యకర్తలకు, నేతలకు చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా సూచించారు.